పొగ త్రాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇది చెప్తుంది నా కోసం కాదు, నీ కోసం. నాన్న, చెప్పరా. నాకు కేట్ కంపెనీలో జాబ్ వచ్చింది అన్న. నెలకి 20,000 జీతం. ఓహో, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది నాన్న, నువ్వు చెప్పిన డిప్లొమా కంప్లీట్ చేసి జాబ్ సంపాదించాను. ఇక మీద జాబ్ చేస్తూ షార్ట్ ఫిల్మ్ తీస్తూ మంచి మంచి డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. చెప్పు తెగుద్ది. మళ్ళీ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఉన్నావంటే నువ్వు చదివింది డిప్లొమానే. డిప్లొమా చేసి జాబ్ సంపాదిస్తే జీవితాంతం బతికేయగలను అనుకుంటున్నావా? నీకు 20,000 ముష్టి పడేసి కుక్కలా పని చేయించుకుంటారు. అవసరం తీరిపోయాక చిత్తు కాగితంలో తీసి అవతల పడేస్తారు. ఆ వెంకటగాడి కొడుకు కూడా ఇలానే డిప్లొమా చదివి జాబ్ వచ్చిందని బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆడి బతుకు కుక్క కన్నా హీనం అయిపోయింది. నేను చెప్పినట్టు ఆ బీటెక్ చేయి. అప్పుడు నెలకి 20,000 ఏంటి, లక్షల్లో సంపాదించవచ్చు. ఏంటి నాన్న నువ్వు చెప్పేవాను కదా, నా డ్రీమ్స్ కూడా పక్కన పెట్టి డిప్లొమా చదివి జాబ్ సంపాదించాను. ఇప్పుడైనా సరే నా నచ్చినట్టు ఉందామనుకుంటే మళ్ళీ బీటెక్ అంటున్నావు. అయినా 10 మంది ముందు నా కొడుకు బీటెక్ చదువుతున్నాం గొప్పగా చెప్పుకోవడం కోసం నేను బీటెక్ చదవాలా? ఏంట్రా నోర్లేస్తుంది? ఎక్కడ నేర్చుకున్నావు కన్న తండ్రిని ఎదిరించడం? అయినా నీ భవిష్యత్తు కోసమే కదరా నేను చెప్పేది. అన్న కొడుక నా మాట వినకపోతే ఇంకెవడరా నా మాట వినేది? అది కాదు నాన్న, నేను చెప్పేది విను. బయటకు వెళ్ళుకుంటున్నారా ఎదవా? డైరెక్టర్ అవుతావా? అయ్యి ఏం చేస్తావు? నెలకి ఎంత సంపాదిస్తావు? నన్ను మీ అమ్మను వదిలే, ఏ కూలో నాలో చేసుకునైనా బతికేస్తావు. రేపొద్దున్న నీ పెళ్ళి అయ్యాక పిల్లని ఎలా చూసుకుంటా? వాళ్ళకి ఏం పెట్టి పోషిస్తా? కనీసం నీ తిండికైనా సరిపోతాయా? చెప్పరా రే. నేను చెప్పినట్టు విన్నావా? నువ్వు బాగుంటావు, నీ భవిష్యత్తు బాగుంటుంది. ఇంకో విషయం, నువ్వు డైరెక్టర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి. అర్థమైందా? నా అధికారం నాకు డైరెక్టర్ అంటే ఇష్టం. చెప్పించే, నాకెందుకు సమాధానం చెప్పకు. ఇదేంట్రా కొత్త ఫోన్లో ఉంది చేస్తుంది? ఇంటిదిగో తీసుకో. అరే దీని అమ్మ కెమెరా క్వాలిటీ ఏముందిరా? అందుకే నీ పాత ఫోన్ ఏమైందిరా? అది మా నాన్న దగ్గర ఉంది, మా నాన్న వాడుతున్నాడు అది. అరే ఈ ఫోన్లో కానీ షార్ట్ ఫిల్మ్ తీసామంటే వేరే లెవెల్ అంతే. అది జన్మకు జరగదురా. పట్టమే పరిగెట్టే బండ్ల నేను ఎంత పరిగెట్టినా పట్టల మీదే ఉంటాను కానీ బయటికి రాలేను. అరే సూర్య, ఏమైందిరా ఇలా మాట్లాడుతున్నావు? వీడికేమో షార్ట్ ఫిల్మ్స్ తీసి డైరెక్టర్ అవ్వాలని కోరిక, కానీ వీళ్ళ నాన్నకేమో వీడిని ఇంజనీర్ చేయాలని కోరిక. వాళ్ళ నాన్న కోసం వాళ్ళ డ్రీమ్స్ని బంక్ పెట్టేసి ఇష్టం లేకపోయినా ఇంజనీర్ చేస్తున్నాడు. ఇందులో బాధపడడానికి ఏముందిరా? మీ నాన్న నీకు బీటెక్ చదవమని చెప్పాడు, చదువు. నీకు డైరెక్షన్ అంటే ఇష్టం, చెయ్యు. మీ నాన్న నీకు బీటెక్ చదవమని చెప్పాడు కానీ డైరెక్టర్ అవ్వద్దని చెప్పలేదు కదా. నీకు మా నాన్న గురించి తెలియదురా. ఊరే మీ నాన్నకి నీ గురించి తెలియదురా. నీ ఇమాజినేషన్లో డైరెక్టర్ అంటే తాజ్మహల్ అందంగా కనిపిస్తుందిరా, కానీ మీ నాన్న తెల్లగొన్న తాజ్మహల్ని వదిలేసి నల్లగొన్న దాన్ని నీడని చూస్తున్నాడు రా. అదే నీకు మీ నాన్నకున్న తేడా. రే సూర్య, వాడు చెప్పింది నిజమేరా, మన షార్ట్ ఫిల్మ్ తీద్దాంరా. నాకు కూడా షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉందిరా.
కానీ మా నాన్నకి చెప్పకుండా అంటేనే అరే నీకోటి చెప్తా వింటావా? నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అమ్మ నాన్న పర్మిషన్ కావాలి కానీ శోభనంకి అవసరం ఏట్రా? ఆ పోలికేట్రా. దరిద్రుడే, ఈ నోటంటే బూతులు తప్ప మాటలు రావేంట్రా? ఆడి గురించి వదిలేరా నువ్వు. అయినా గడియారంలో బ్యాటరీలు తీసినంత మాత్రాన టైం ఆగిపోతుందా? మరి నువ్వెందుకు ఆగిపోతున్నావురా? అయితే షార్ట్ ఫిల్మ్ తీద్దామంటారా? అవునరా, రేపే స్టార్ట్ చేసేద్దాం. అవునరా, రేపే స్టార్ట్ చేసేద్దాం. రేపు బంక్ కొడదాం. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి నాన్న. కాలేజీకేగా వెళ్ళు, కాలేజీకే వెళ్ళు. ఓకే నాన్న. నీ ఫోన్ తీసుకో, పెట్టు. పెట్టడం వచ్చా? నువ్వు ఆ పొజిషన్ రా, పొజిషన్ ఉంటుంది ఓకేనా? ముందు చూడరా, మన అడిగిన తర్వాత పట్టించుకోవచ్చు. ఉందా? పెట్టు. ఓకే, పొజిషన్ ఓకేనా? అరే అలా కాదురా, నీకేది చెప్పాను అలా కాదని. పొజిషన్ చూస్తున్నా, నువ్వు అలాగే ఉండు, నువ్వు చెప్తాను నీకు నేను. ఓకేనా పొజిషన్ ఇది? బాగుంది, పొజిషన్ అయితే చాలా బాగుంది. ఓకే, అన్ని అలా కాదు, నీకు చెప్తున్నానా అలా కాదని. అన్నా లేసి ఇలా ఉంది కదా, అది చాలా బాగుంది, అలాగే ఉంచు. ఇలా పెట్టి ఇలా పెట్టు. చెప్పేది ఇదేరా నీ కాలేజు? నాకు తెలుసురా, ఇంటి దగ్గర నువ్వు కంగారు పడినప్పుడే నాకు అర్థమైందిరా నువ్వు ఇలాంటిది ఏదో చేస్తున్నావు అని. సారీ నాన్న, ఎప్పుడు చేయండి. సారీ అంటారా? సారీ, పదా ఇంటికే. ఇంకెప్పుడైనా డైరెక్షన్ అన్నావో తోలు తీసేస్తా. ఏయ్, ఏంట్రా అలా వెళ్ళిపోతున్నాడు? నిన్న వాళ్ళ నాన్న బాగా వేసుకున్నట్టున్నట్టున్నారు. నాన్న రిజల్ట్స్ వచ్చాయి నాన్న నాకు. తెలుసు, ఎంత వచ్చాయి? 93% నాన్న. మావయ్య కొడుకుని చూడరా, వాడికి 97%. అవి మార్కులంటే. నా పరువు తీయడాకే పుట్టావురా నువ్వు. వెళ్ళి బాగా చదువుకోరా. నాన్న నాకు 98% వచ్చింది. క్లాస్లో నేనే టాప్ చేశా. అవునా, మంచిది. డబ్బులు తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరికీ బిర్యానీ ఇప్పించు. థ్యాంక్ యూ నాన్న. అవును, ఎంటెక్ చేస్తే ఇంకా మంచి శాలరీ వస్తుందట. మామయ్య కొడుకు గీటో ఏదో ప్రిపేర్ అవుతున్నాడట. తర్వాత నువ్వు దానికి ప్రిపేర్ అవ్వు. అలా కాదు నాన్న, ఇప్పుడు నేను ఎంటెక్ చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు మళ్ళీ ఎంటెక్ అంటున్నావేంటి? మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ మొదలుపెట్టిన ఈ ఆనందాన్ని పాడు చేయకురా. వెళ్ళి చదువుకో. ఇప్పుడు ఎంటెక్ చేయాలా? ఛే!
అరే సూర్య, ఏమైనా మీ నాన్న గ్రేట్ రా. ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోమని 2000 ఇచ్చాడంటే చూడు. అయినా ఇలాంటి రోజుల్లో ఎవరున్నారా మీ నాన్న లాంటి వాళ్ళు. అరే ఇస్రాయల్, మనందరం ఎంత హ్యాపీగా మందు తాగుతుంటే వాడేట్రా ఆడి పిల్లం ఏదో పక్కింటి ఆడుతూ లేచినట్టు ఫేస్ అలా పెట్టాడు. కనీసం ఒక పెగ్గిన తాగమని రావాడిని. ఇదిగో నేను ఒక మాట చెప్పనా, అప్పిచ్చినోడి దగ్గర నుండి తప్పించుకున్నా తప్పులేదు, కానీ ఇప్పించినోడు తాగకపోతే బాగోదురా. హే, ఏంట్రా నువ్వు కూడా రైమింగ్లో మాట్లాడేస్తున్నావు? ఇదెప్పటి నుంచి? నీతో తిరిగి తిరిగి ఇలా అలవాటు అయిపోయిందిరా. అందుకే రైమింగ్ ఎలా ఉంది? రైమింగ్ బాగానే ఉంది కానీ రైమింగ్తో చెప్పిందే బాలే. ఓకేరా. ఏ సూర్య, ఇక్కడ ఏమన్నా కీప్ సైలెన్స్ అన్న బోర్డు ఉందంట్రా? సూర్య, నా సైలెంట్ ఉంటే నాకు నచ్చట్లేదు. ముందు మందు తాగు, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. తాగాను, ఇప్పుడు ఓకే నీకు? ఇంకేమైనా చెయ్యాలా? సూర్య, ఏమైందిరా ఎంత సీరియస్ అవుతున్నావు? నువ్వు తాగిన మందులో ఏదో పిచ్చిలో చొచ్చుపోసేస్తే నీకు ఎలా ఉంటుందిరా? ఆ పిచ్చోడిని కొట్టలేవు, ఆ మందుని తాగలేవు. నా సిచ్యువేషన్ కూడా అంతే. చిన్నప్పటి నుండి సినిమా నా జీవితం అనుకున్నాను రా. ఎలాగైనా సరే పెద్ద డైరెక్టర్ అవుదాం అనుకున్నాను, కానీ ఆ పిచ్చి నా కొడుకు వల్ల డైరెక్టర్ కాదు కదా, ఒక కెమెరా కూడా పట్టుకోలేకపోయాను రా నిన్ను. పిచ్చిన కొడుకు అంటే ఇల్లునేట్రా, వాళ్ళు లేకపోతే మీ నాన్న అనుకున్నాంట్రా. నాన్న రెస్పెక్ట్ లేకుండా అలా తిడతారేట్రా? నోరు మూసుకో, లేకపోతే వాళ్ళ నాన్న నీలో చూసుకుంటాడు. అలా ఏం తెలుసురా అతనికి డైరెక్షన్ గురించి, మూవీ గురించి, కనీసం నా గురించి కూడా ఏం తెలియదురా అతనికి అసలు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా నా గురించి తెలిసేది. నువ్వేంట్రా మా నాన్న పొగుడుతున్నావు? 2000 ఇవ్వగానే మా నాన్న గొప్పడైపోయాడా? నాకు ఏం తెలుసా మా నాన్న గురించి నీకు? క్లాస్ రోజు వచ్చిన ప్రతిసారి పాటించే టైప్ అనుకుంటున్నావా? తేడా వస్తే తోలు తీసే టైప్. చిన్నప్పుడు 85% వస్తే 90% రాలేదని పిర్ర మీద వాచ్ పెట్టాడు నాకు మా నాన్న. అరే సూర్య, నాకు డౌట్ అడగనా? అడగరా. మీ నాన్న పెర మీద బాధ పెట్టాడు కదా, ఎడం పక్క కుడి పక్క. నీ అబ్బా, ముందు నీకు పెట్టాలిరా వాత. ఎడం పక్క కాదు కుడి పక్క కాదు, రెండింటి మధ్యలో పెట్టేస్తాను నీకు. అప్పుడే 2 క్వశ్చన్స్ అన్నీ అడగకుండా మానేస్తావు. ఏ సూర్య, ఆడు తాగున్నాడు. నేను తాయిలాండ్లో ఉన్నాను రా. మరి అదిగో ఒక అమ్మాయితో తాయి మసాజ్ చేయించుకుంటున్నాను చూడు. నేను తాగే ఉన్నాను రా. యారా, గొడ్డు కార తీసి నీ గొవ్వలో పెడితే తప్ప బుద్ధి రాదేంట్రా నీకు? కోపంలో ఉన్నాడు కళ్ళలో పుల్లటి గెలుగుతున్నావు. చిన్నప్పుడు నాకు నచ్చింది ఎప్పుడేం చేయలేదురా. ఏమనంటే నా కొడుకు కదా, నువ్వు నా మాట వినకపోతే ఇంకెవరో నా మాట వింటాడు అంటాడు. ఒక్కసారైనా తండ్రిగా ఒక్కసారైనా నా మాట విన్నాడరా మా నాన్న? సైకోరా మా నాన్న. రే సూర్య, జాబ్ వచ్చేంత వరకురా మనకి కష్టాలన్నీ. ఒక్కసారి జాబ్ వచ్చిందంటే నీకు నచ్చింది చేయొచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు. అప్పుడు మనల్ని ఆపేవాడు కూడా ఎవడు ఉండడు రా. జాబ్ వస్తేనే జాతకం మారుతుందంటే నాకు 3 సంవత్సరాల ముందే జాబ్ వచ్చిందిరా. కానీ ఆ పెద్ద ఆయన జీతం తక్కువని జాబ్ పక్కన పెట్టి బీటెక్ చేయమన్నాడు. బీటెక్ అయిపోయింది కదా అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఎంటెక్ చేయమంటున్నాడు. దానికి తోడు మా మావయ్య కొడుకు ఒకడు. నా కొడుకు ఏం చదువుతారో అర్థం కాదు, కానీ నా కొడుకు చదవడం వల్ల నేను చదవాల్సి వస్తుంది. ఎవడో ఏదో చేశానని చెప్పేసి నేను నన్ను చేయమంటున్నాడు. నాకు ఇష్టం ఉందా లేదా అని ఏం పట్టించుకోడు. చెప్తే అస్సలు విండు. ఏ సూర్య, మీ నాన్నతో ఒకసారి మాట్లాడరా. నీ బాధ ఏంటో చెప్పరా. ఏమో మారచ్చు కదా. మా నాన్న బొమ్మల సినిమాలు ప్రకాష్ రాజ్ కాదురా. 10 నిమిషాలు డైలాగ్ చెప్పగానే మారిపోవడానికి. మారుతాడ్రా. మారడ్రా, అస్సలు మారడు. ఇదిగో 100 ఏళ్ళు నన్ను తప్పడానికి.
ఇంక పోతారా తొప్పుతూనే ఉంటాడు. ఎరా ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నారా? రేయ్, తాగొచ్చావా? ఎప్పటి నుంచి మొదలెట్టావరా తాగుడు? సిగ్గు లేదురా తాగింటికి రావడానికి. నువ్వు తాగవా? నువ్వు తాగుబోతు కదా, రోజు తాగి ఇంటికి వస్తావు. నీకు సిగ్గు లేదా? నేను తాగుతా తిరుగుతా తండ్రాలాడతా, ఏం చేస్తావు? ఎరా తాగొచ్చిందే కాకుండా నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఎక్కడ నేర్చావరా ఈ మాటలన్నీ? ఆ ఎదవలతో తిరిగి తిరిగి మరి పాన్ బొక్కలా తయారవుతున్నా. రా రా రా, కొట్టు కొట్టు కొట్టు, ఇంకా ఎన్ని దెబ్బలు కొడుతావో కొట్టు. ఇవే దెబ్బలతో నన్ను ఎప్పుడు ప్రతిసారి ఆపేస్తున్నాను. ఇదే చెంప దెబ్బతో నన్ను మాట్లాడుకుని ఆపేశావు. ఈసారి అవ్వదు. నువ్వు ఇంకా ఎన్ని దెబ్బలు కొట్టినా నేను మాట్లాడుతూనే ఉంటా. నువ్వు జస్ట్ విను అంతే. ఎందుకు నాన్న, ఎందుకు ఎప్పుడు నీకు నచ్చినట్టు జరగాలనుకుంటావు, ఎప్పుడు నీ పెత్తనమే చూపించాలనుకుంటావు, అందరి ముందు కొడతావు తిడుతావు, నువ్వు చెప్పింది జరగాలంటావు. నీకోసం డిప్లొమా చేశాను, వచ్చిన జాబ్లు కూడా వదిలేసుకొని బీటెక్ చేశాను. నేను డ్రీమ్స్ అన్ని పక్కన పెట్టేశాను నాన్న నీకోసం. ఇప్పుడు మళ్ళా ఎంటెక్ చేయమంటున్నా. నాకు ఇష్టం లేదు నాన్న, చదువు ఇష్టం లేదు నాన్న. ఎందుకు నాన్న నాతో చదివిస్తున్నావు, ఎందుకు నాతో చేయిస్తున్నావు? డైరెక్టర్ అవ్వాలని ఉంది నాన్న నాకు. మైక్ పట్టుకొని యాక్షన్ కట్ టేక్ ఓకే చెప్పాలని ఉంది నాన్న నాకు. అందులోనే నాన్న నా ఆనందం ఉన్నది. ఇది ఇది నాన్న నాకు కావాల్సింది. ఈ మార్క్స్, పర్సెంటేజ్, సర్టిఫికేట్ ఇవేవి నాకు వద్దు నాన్న. నాన్న నువ్వు అందరితో నన్ను పోలుస్తావు కదా, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నిన్ను కూడా ఇంకొకరితో పోలిస్తే ఆ బాధ నీకు తెలుస్తుంది నాన్న. నిన్ను కూడా ఇంకొక నాన్నతో పోలిస్తే ఆ బాధ నీకు తెలుస్తుంది నాన్న. పోల్చమంటావా? నిన్ను కుక్కలతో పోల్చమంటావా? ప్రతిసారి ప్రతి విషయంలో మాయ వాళ్ళు కూడా నన్ను పోలుస్తావు కదా నాన్న. మాయని చూడు నాన్న, మాయకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలకు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాడు, కొత్తగా ఇల్లు కూడా కట్టాడు నాన్న. ఇక్కడ వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. పీకావన్నా, అందరితో నన్ను పోల్చడం కాదు నాన్న. ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది, నువ్వేం పీకా. సారీ నాన్న, అలా అన్నందుకు. సూర్య, 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 అన్న సూర్య, సూర్య. రే ఏమైందిరా నా కొడుక్కి? అంకుల్ అది సూర్య హార్ట్లో హోల్ ఉంది, అర్జెంటుగా ఇంకో హార్ట్ పెట్టాలి. ఇక్కడ మనీ ప్రాబ్లం కాదు, నేను ఎంతైనా సెట్ చేయగలను కానీ మరేంట్రా ప్రాబ్లం? వాడి బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అంకుల్, వాడికి హార్ట్ దొరకడం చాలా కష్టం. నేను చేయగలిగింది నేను చేస్తా. అన్న ఎలాగైనా నువ్వే బతికించాలరా. ఓకే అంకుల్.
ఇప్పుడే వస్తానన్నాడు రా. అప్పుడే మీ నాన్న డాక్టర్తో మాట్లాడితే విన్నారా, నీ హార్ట్ లో హోల్ ఉందంట. మా నాన్నని చూసావా? ఆపరేషన్ అయినప్పటి నుండి నన్ను చూడ్డానికి కూడా రాలేదు. నా మీద అసలు ప్రేమే లేదురా అతనికి. చెప్పండి అంకుల్. మా అమ్మ నాన్నలకి ముగ్గురు కొడుకులంరా. మా అన్నయ్య అంటే మా నాన్నకి ఇష్టం, మా తమ్ముడంటే మా అమ్మకి ఇష్టం, కానీ నేనంటేనే. మా అమ్మ నాన్న నన్ను పెంచారు, కానీ ప్రేమను చూపించలేదు. అందుకే నాకు నచ్చినట్టు నేను పెరిగేశాను. అడ్డమైన అలవాట్లన్నీ నేర్చేసుకున్నాను. దాంతో అందరూ నన్ను తాగుబోతూ తిరుగుబోతూ అని పిలవడం మొదలుపెట్టారు. వాళ్ళు అలా అంటూ ఉంటే కోపం వచ్చేది. నన్ను అసలు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఇలా తయారయ్యానని వాళ్ళకి ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు. అదిగో సరిగ్గా అప్పుడే సూర్య పుట్టాడు. వీడిని గొప్పోడిని చేసి నేను తాగుబోతు అన్న పేరు పోగొట్టుకోవాలనుకున్నాను. అరే చూడండిరా, తాగుబోతైనా కొడుకును బాగా చదివించి ఎంత గొప్పోడిని చేశాడని అందరూ అంటూ ఉంటే విని ఆనందించాలనుకున్నాను. అందుకని ఎంత ఖర్చైనా సరే వాడిని గొప్ప చదువులు చదివించాలనుకున్నాను. వాడిని గొప్పోడిని చేయాలనుకున్నాను. అందుకని వాడిని కొట్టాను, తిట్టాను, చాలా కష్టపెట్టాను. వాడిప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా తర్వాత వాడే అర్థం చేసుకుంటాడులే అని వదిలేశాను. వాడికి చదువునిచ్చాను అనుకున్నాను గాని ప్రేమని ఇవ్వలేదని తెలుసుకోలేకపోయాను. అసలు ప్రేమంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా. అలాంటిది వాడికి ఎలారా చూపించేది నా ప్రేమని? ఇప్పటి వరకు వాడు కోరుకున్నది ఒక్కటి కూడా నేను చెయ్యలేదురా. ఇంకా ఇది కూడా నేను చెయ్యలేకపోతే రేయ్, ఆడు బతకాలరా, ఆడు బతకాలనుకుంటున్నాడు రా. రేయ్, గుండె మన పిడికిలంత ఉంటుందంట కదరా. ఆడిది నాది ఒకే పిడికిలిరా, ఆడిది నాది ఒకే రక్తం రా. నా గుండె వాడికి పెట్టి వాడిని బతికించరా. అన్న ఎలాగైనా బతికించరా. నా కోసం ఈ ఒక్క పని చెయ్యరా ప్లీజ్. అయ్యో ఏంటి అంకుల్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు చనిపోతే ఆంటీ సూర్య ఏమైపోవాలి? ఒక డాక్టర్గా ఒకరి ప్రాణాన్ని కాపాడడం కోసం ఇంకొక ప్రాణాన్ని రిస్క్లో పెట్టలేను నేను. సూర్య హార్ట్లో హోల్ ఉంది, అర్జెంటుగా ఇంకో హార్ట్ పెట్టాలి. వాడి బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అంకుల్. వాడికి హార్ట్ దొరకడం చాలా కష్టం. డైరెక్టర్ అవ్వాలని ఉంది నాన్న నాకు. మైక్ పట్టుకొని యాక్షన్ కట్ టేక్ ఓకే చెప్పాలని ఉంది నాన్న నాకు. మీరు చనిపోతే ఆంటీ సూర్య ఏమైపోవాలి?
బతకను కదరా. రే సూర్య, ఏం చేస్తున్నావురా? చనిపోయిన వాళ్ళకిరా దండలు దీపాలు పెట్టేది. ఈ గుండె కొట్టుకున్నంత వరకు మా నాన్న బతికే ఉంటాడురా. సూర్య, ఇప్పటి వరకు నా కోసం నువ్వు బ్రతికావు, ఇక నుండి నీ కోసం నువ్వు బ్రతుకు. రేపు ఏం జరుగుతుందో తెలియని ప్రపంచం ఇది. అందుకే మీ పిల్లల్ని ఈ రోజు నుంచే వాళ్ళకి నచ్చినట్టు చేయనివ్వండి. ఏమో, ఈరోజు కొంగల పురుగుగా ఉన్న వాళ్ళే రేపు సీతకొక చిలుకలా అందంగా తయారవుతారేమో కదా. ఎవరు చెప్పగలరు ఏ శిలలో ఏ శిల్పం దాగుందో అని.